ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం సలార్ మూవీ ఓ విషయంలో యానిమల్ సినిమాను ఫాలో అవుతుంది అని అనుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. రన్ టైం విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా మాక్సిమం 2.5 గంటలు అంతే. దానికంటే ఎక్కువైతే జనాలు బోర్ ఫీల్ అవుతారని భయం. అందుకే ఎంత మంచి సన్నివేశాలకైనా కత్తెర వేయక తప్పదు. యానిమల్ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 21 నిమిషాలు. ప్రమోషన్ కంటెంట్ తో పిచ్చెక్కించిన యానిమల్ రన్ టైం విషయంలో మాత్రం భయపెట్టింది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్కడా తగ్గలేదు. రన్ టైం ని కుదించడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆ సినిమా అలానే విడుదలైంది. సినిమాని యూత్ పిచ్చెక్కినట్టు చూసేశారు. రన్ టైం పై వాళ్లకు ధ్యాసే లేకుండా పోయింది. సినిమా బాగుంటే రన్ టైం గురించి ఎవరూ పట్టించుకోరు అని చెప్పడానికి యానిమల్ ఒక ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు సలార్ వస్తుంది. దీని రన్ టైం 2 గంటల 55 నిమిషాలు. 2 భాగాలుగా సలార్ ని తీర్చిదిద్దారు. లెంత్ ఎక్కువవుతోంది అనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా సినిమా 2 గంటల 55 నిమిషాలు వచ్చిందంటే అనూహ్యమే అనుకోవాలి. చివరి నిమిషాల్లో ట్రిమ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ సలార్ టీం మాత్రం యథాతథంగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదంతా యానిమల్ ఇచ్చిన స్ఫూర్తి కావచ్చు. 2 భాగాలుగా చేయకపోతే అసలైన రన్ టైం ఎంతుండేదో మరి. ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే తాజాగా సలార్ మూవీ ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్లను సొంతం చేసుకుంది. డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సలార్ తప్పకుండా విజయం అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం సలార్ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.